వీళ్ళేమంటున్నారంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, నువ్వు ప్రతిపక్ష అనేది లేదు నీకు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యేకి మేము ఎందుకు ఇవ్వాలనేది వీళ్ళు చెప్తున్నారు. జగన్ ఏమో టెక్నికల్ గా నేను కాకుండా ఇంకెవరున్నారు ఇక్కడ ప్రతిపక్షం నేనే కదా, నాకు 40% ఓట్ షేర్ రాలేదా, మీరు సీట్లు మాత్రం ఎందుకు కౌంట్ చేస్తున్నారు, అట్లయితే మేము అప్పుడు చంద్రబాబుకి 23 వచ్చినాయి, అప్పుడు మేము ఇట్లా మాట్లాడామా అనేది వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ ఆర్గ్యుమెంట్ల నుంచి వీళ్ళు చెప్తున్న రీసెంట్ గా అసలు జగన్ ప్రాణహాని ఎందుకు ఉంది, ప్రభుత్వం ఎందుకు భద్రత తగ్గించింది అనే యాంగిల్లో వీళ్ళు సబ్మిట్ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇది జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి 2021లో కూడా ఇలాగే ఆరోపించాడు, జగన్ ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉందని. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే 2025 ఫిబ్రవరి 11న గుంటూరు మిర్చి యార్డ్ సంబంధించి జగన్ వెళ్ళి అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా పొలిటికల్ ఉపన్యాసాలు చేశాడు. దాంతో కేంద్ర హోంశాఖ అతనికి దానికి తగ్గించింది కొంత భద్రత. దాని తర్వాత 25 ఏప్రిల్లో ఆయన సత్యసాయి జిల్లా రామగిరికి వెళ్ళినప్పుడు కూడా హెలిప్యాడ్ చుట్టూ పెద్ద గొడవ జరిగి కొంత గాయాలు కూడా అయినాయి జనాలకి. హెలిప్యాడ్ కూడా కొంత డ్యామేజ్ అయింది, హెలికాప్టర్ కూడా. సో హెలికాప్టర్ ఈయన ఎక్కించుకోకుండానే అది వెళ్ళిపోయింది. ఈయన మళ్ళీ వేరే రూపంలో రోడ్డు మార్గంలో బెంగళూరుకి వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా కూడా కావాలని జగన్ భద్రతని డైల్యూట్ చేసి ఆయనకి ప్రాణహాని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే జగన్ ని అది ఇంకా బతికే ఉంది, పామును పూర్తిగా చంపాలి, ఇలాంటి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకున్న అయ్యన్న పాత్రతో ఎవరో మాట్లాడడం ఇవన్నీ కూడా వచ్చాయి కదా అప్పుడు బయట. కొంతమంది దిగారని, సపరేట్ బ్యాచ్ దిగిందని, జగన్ ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఫండ్ కలెక్ట్ అయింది, ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ చాలా బయటకు వచ్చాయి. సో మొన్న లేటెస్ట్ గా ఏం జరిగిందంటే మన ఇతని జోగి రమేష్ అరెస్ట్ కాదు, ఇంటి మీద దాడి తర్వాత జగన్ పరామర్శ కోసం తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు అతని కాన్వాయ్ ని డైవర్ట్ చేసేసాడు. అక్కడ ఉన్న ఎస్పీ సిపి కమిషనర్, విజయవాడ కమిషనర్. మామూలుగా అయితే ఇబ్రహీంపట్నం నుంచి తాడేపల్లి ఇంటికి 22 కిలోమీటర్లు ఉంటది. ఆ రూట్ ని పక్కన పెట్టి చుట్టూతో 47 కిలోమీటర్ల వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. రెండోది అక్కడ సిబ్బందికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళ పార్టీ నాయకులకి లేదు, సందుల్లో గొంతుల్లో కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, తెలిసి కూడా కావాలని ఇది చేశారు, దానికి ఏమీ కారణం లేదని వీళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే నువ్వు పరామర్శలాగా ఏదో పెద్ద దండయాత్రలాగా ఎందుకు చేస్తున్నావు, ఇన్ని 200 కార్లు 300 కార్లు తీసుకొస్తే మామూలు ప్రజలకి ఎంత ఇబ్బందిగా ఉంటది ట్రాఫిక్ అనేది వీళ్ళు అంటున్నారు. మళ్ళీ వీళ్ళేమంటున్నారు, చంద్రబాబు జైలు నుంచి వచ్చినప్పుడు ఇట్లాగే వచ్చారా, మీరు కూడా అట్లాగా మామూలుగా 2-3 గంటల్లో రావాలని 13 గంటలు పట్టింది, అప్పుడు జరగలేదా, మాకేం మాత్రమే ఇవన్నీ చెప్తారు, చంద్రబాబు టూర్లకు వెళ్ళినప్పుడు ఎంతమంది ప్రజలు చనిపోలేదు అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్. సో ఈ గేమ్ లో జగన్ ఏంటంటే దీనంతా ఇప్పుడు తనకు అనుకూలంగా ఉపయోగించుకొని కేంద్రం తనకి కొంత ముందే దీన్ని శాంతి భద్రత ఇష్యూలాగా ఫెయిల్ అయిన ఈ శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ లో అనేది నేషనల్ లెవెల్లో తీసుకెళ్తే కొంత ఉపయోగం ఉంటది మనకి అనేది జగన్ ప్లాన్ గా కనబడుతుంది. సో అంటే దీనంతా కూడా ఇదేంటంటే ఎత్తులకు పై ఎత్తులే, ప్రతిపక్షం ఒక ఎత్తేస్తుంది, అధికార పక్షం ఒకటేస్తుంది. దీన్ని ఎవరికి వాళ్ళు మామూలుగా ఒక సామెత ఉంటది, క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకొని. జగన్ క్రైసిస్ ఉంది, ఈ క్రైసిస్ ని అతను ఆపర్చునిటీగా మార్చుకొని తను ఇరుగును పెట్టాలి కూటమి ప్రభుత్వాన్ని ట్రై చేస్తున్నారు. బీజేపీకి ఏంటి, బీజేపీకి చంద్రబాబు కంప్లీట్ గా బలపడడం అనేది ఇష్టం ఉండదు. ఎందుకంటే చంద్రబాబు మన కంట్రోల్లో లేకపోవచ్చు, రేపొద్దున చంద్రబాబు కొంత వీక్ గా ఉంటేనే మనతో ఉంటాడు. చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేసామనుకో మనం రేపు మన మాట వినకపోవచ్చు. అందువల్ల చంద్రబాబుకి ఒక థ్రెట్ అట్లాగే ఉండాలి. జగన్ అనే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోతే చంద్రబాబు మన కంట్రోలింగ్ అనేది కష్టం అవుతుంది. రేపొద్దున ఇండియా కూటమి వైపు వెళ్ళడనే గ్యారంటీ లేదు. గతంలో 2018 లో కూడా మనతో ఉండి బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి జగన్ ని వీక్ చేయకూడదు అనేది ఉంది. రేపొద్దున జగన్ అధికారంలోకి వచ్చాడు అనుకో పొరపాటున, జగన్ కూడా మనతోనే ఉంటాడు. అందువల్ల ఆంధ్ర అనేది ఎవరు అధికారంలోకి వచ్చినా
మనకు ఇద్దరిని అనుకూలంగా బ్యాలెన్స్ ఉండాలి. చేస్తూనే వెళ్తుంది. అందువల్ల జగన్ ని కంప్లీట్ గా వీక్ చేయకుండా చూసుకోవాలి అనేది బీజేపీకి ఉండే వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా అవును. వాళ్ళకు ఉండే స్ట్రాటజీ. ఎవరికైనా స్ట్రాటజీలు ఎందుకు ఉంటాయి? అవును, వాళ్ళ రాజకీయ అవసరాల స్వలాభం కోసం అయితే అదే కంపల్సరీ ఉంటది కదా, ఇంక వేరే ఏముంటది. సో అందువల్ల ఇక్కడ ఆయా స్ట్రాటజీల బట్టి వెళ్తోంది. దీన్ని ఇప్పుడు జగన్ ఉపయోగించుకుంటున్నాడు. దీనికి కౌంటర్ గా కూటమి ఏం చేయబోతుందనేది చూడాలి.